ప్రభువైన యేసు నామములో అందరూ పొందమని. ఇది దేవుని వాక్యముల నుంచి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య నొకతెను చూసి ఆమె యొద్ద చేరెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఏకరీతిగా ఉన్న దేవుడు, పక్షపాతము లేని దేవుడు, ప్రేమ ఎప్పటికీ ఒకటే రీతిగా పంచే దేవుడు. యేసు రక్తంతో కడగబడిన మనము మరొకసారి దేవుని వాక్యంలోనికి తొంగి చూసినప్పుడు సంసోను యొక్క జీవితం మన అందరికీ బాగా తెలుసు. కానీ ఇక్కడ మరొకసారి ధ్యానించినట్టయితే సంసోను పరిస్థితి అంతా తెలుసు. తన మామ అంటే తన ఎవరినైతే వివాహం చేసుకున్నాడో వాళ్ళ మామ చేసిన పనిని బట్టి కోపం తెచ్చుకున్నాడు. అంటే ఈయన తగిన రీతిలో లేడు కాబట్టి వాళ్ళ మామ ఆయన భార్యను వేరే అతనికి పెళ్లి చేసినాడు. ఆ తర్వాత బాధపడ్డాడు. ఫిలిప్తీయులకు ఎంతో నష్టం. 300 నక్కలను పట్టుకొని వాడి గోధుమ చేనులని తలగబెట్టినాడు. తర్వాత ఈ వృత్తాంతం తెలుసు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కోపంతో ఉన్నాడు, అంటే తొందరపాటులో ఉన్నాడు. ఏమంటారు దాన్ని? ఉక్రోషం అంటారు కదా. ఉక్రోషంతో ఉన్నాడు. ఆయన స్థిమితంగా లేడు. మనసు ఒక నెమ్మదిగా లేదు. హడావిడిలో ఉన్నాడు, తొందరలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన తీసుకునే నిర్ణయము ఎంత అధోపాతాలానికి పడేసింది అనేది మనం చూడాలి. మనం కూడా చాలాసార్లు దేవుని సంఘములో, విశ్వాస గృహములో మనం ఎట్లుంటామంటే కొన్ని డిసిషన్లు తొందరగా తీసుకొని ఎంతో నష్టం తీసుకుంటాం. సంసోను ఏం చేసినాడు? తన ఇంటికి వెళ్ళకుండా గాజా అనే పట్టణానికి వెళ్ళినాడు. ఈ గాజా అనే పట్టణానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? వేశ్యను కలిసినాడు. చూడండి, ఒక పట్టణానికి వెళ్ళి ఏం చేయాలా? దేవుని మందిరం వెతకాలి. మనం కూడా ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్తాం, పనులను బట్టి, వ్యాపారాలను బట్టి. వెళ్ళినప్పుడు మనం వెతకాల్సింది ఏంటంటే దేవుని ఇల్లు వెతకాలి, దేవుని ప్రజల సావాసం వెతకాలి. కానీ ఆయన ఎవరిని వెతుకుతున్నాడు? వేశ్యను వెతికినాడు. వేశ్య దగ్గరికి వెళ్ళి చేరినాడు. ఒక నాజీరు చేయబడిన వ్యక్తి వెతకవలసిన స్థలం ఏది, కూర్చోవలసిన స్థలం ఏది, చేరవలసిన స్థలం ఏది అనే వివేచన లేకుండా సంసోను పరిస్థితి వచ్చింది. ఈనాడు నీవు నేను కూడా యేసు రక్తంతో కడగబడిన మనము చాలాసార్లు మనం నిలబడే స్థలం ఏది, మనం మాట్లాడే మాటలు ఏది, మనం కూర్చుండే స్థలం ఏది, మన స్నేహితులు ఎవరు, మన సావాసం ఎవరు అనేది గుర్తుపెట్టుకోకుండా ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా జరుగుతూనే ఉంది. ఇది దేవునికి ఒకనాడు మనం లెక్క చెప్పాల్సిన బాధ్యతలో ఉంటాం. అయితే వేశ్య దగ్గర చేరినాడు, వేశ్యను చూచినాడు. మనం చూసే విషయంలో కూడా ఏం చూస్తున్నాం చాలా ప్రాముఖ్యమైన విషయం. మన కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈయన తొందర అంటే కోపంలో నిర్ణయం తీసుకున్నాడు. ఇది గాజాకు వెళ్ళడం. గాజాకు వెళ్ళి దేవుని ప్రజలను వెతకట్లేదు, వేశ్యను వెతికినాడు. వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్యను చూచి ఆమె దగ్గర చేరినాడు. అంటే వేశ్యలు అనేటోళ్ళు దాదాపుగా అలంకరించుకొని ఉంటారు. వాళ్ళు ఎన్నో రకాలుగా మనుషులకు శరీరం అమ్ముకునేటోళ్ళు కాబట్టి నచ్చాలని కోరుకుంటారు. అట్లా ఈ మీద నచ్చిందేమో. కానీ ఆయన స్థితి ఎడికి వెళ్ళిందంటే తిరగాలి విసురుగాలి. ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు తయారు చేసిన సాధనంగా ఉండవలసిన వ్యక్తి తిరగాలి విశ్రాయేలు. మనం కూడా అన్యజనులను లోకంలో నుంచి, పాపం నుంచి రక్షించవలసిన మనము మన స్థితి ఎక్కడుందో మనం పరీక్షించుకొని దేవుని కొరకు జీవితాం. దేవుడి మాట దీవించుగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితంలో కూడా అనేక సార్లు సంసోను జీవితం బయటికి కనబడ్డది, కానీ కనబడకుండా ఎన్నోసార్లు
అదో పాతాళంలో ఉందని అర్థం కొట్టుకుంటున్నాం. క్షమించి సరిచేయండి. నీ మనం కొరకు జీవితం యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.